హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కి అన్నమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో లాంగ్ వీడియోస్కి చాలా రోజులు అవుతుంది కదా, సో బ్యాక్ టు బ్యాక్ మంచి వీడియోలు రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే నా ఫ్రెండ్కి బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తున్నాం అన్నట్టు. నేను అండ్ ఇంకో ఫ్రెండ్, తను డైరెక్ట్ వస్తుంది, నేను కూడా డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. అక్కడ ఒక కామన్ పాయింట్ దగ్గర వాళ్ళ ఇంటి పక్కన సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో అక్కడ కలుసుకొని ఇద్దరం కలిసి వెళ్దాము తన దగ్గరికి అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఆఫ్టర్నూన్ 3:30 ఆ టైంకి స్టార్ట్ అయినాం. సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది, ఫుల్ గాలి దుమారం పెట్టింది అనమాట. ఇది మొన్న ట్యూస్డే బ్లాగ్. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మధ్యలో కొంచెం చినుకుల్లాగా కూడా పడ్డాయి. ఇంకా హైదరాబాద్లో నార్మల్గానే ట్రాఫిక్ జామ్, ఇంకా వర్షం పడితే ఇంకా ట్రాఫిక్ జామ్ ఫుల్ తెలిసిందే కదా మనకి. సో అట్లా ఇట్లా మొత్తానికి 1 అవర్కి మేమైతే రీచ్ అయిపోయినాం. ఇంకా అప్పటికే రమ్య వచ్చేసింది, ఇంకా విజేతలో వెయిట్ చేస్తుండే. సో ఇంకా నేను కూడా వెళ్ళినాక ఒక 5-10 మినిట్స్కి అట్లా నేను కూడా రీచ్ అయిపోయినా. ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ అట్లా ఇంకా తింటారు కదా, అందరు ఉన్నారు కదా అనేసి కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకా బిల్ పే చేసి ఇంకా ఎట్లా వెళ్దాము, ఎట్లా సర్ప్రైజ్ చేద్దాము అనేది మాట్లాడుకుంటుండే. ఇంకా వీళ్ళిద్దరు కుసగుసలు చూడండి. మేము 4 క్లోజ్ ఫ్రెండ్స్, 3 ఇక్కడే లోకల్ హైదరాబాద్లోనే ఉంటాం. ఒక ఫ్రెండ్ మాత్రం బెంగళూరులో ఉంటుంది. మా అందరికీ అమ్మాయిలే. ఇంకొక ఫ్రెండ్ ఏదైతే బెంగళూరులో ఉందో తనకి బాబు కూడా అనమాట. ఇంకా గర్ల్ డామినేషనే ఎక్కువ అన్నట్టు. ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా బయటకు వచ్చేసినాం. పక్కనే అనమాట వాళ్ళ ఇల్లు, శ్వేత వాళ్ళ ఇల్లు. సో ఇంకా మేము డిస్కస్ చేసుకొని ఫస్ట్ అయితే నేను వెళ్తా అని రమ్యను ఆపేసిన. ఎందుకు ఆపిన అనేది చెప్తా, చూస్తూ ఉండండి. సో ఇక్కడ ర్యాప్ పెట్టేసిన. సో శ్వేత ఇట్లా రియాక్ట్ అవుతుంది మా సడన్ సర్ప్రైజ్కి అనేది చూసేయండి మీరు కూడా. ఇంకొక సర్ప్రైజ్ ఇయ్యాను. ఎవరు లేరు ఆపితే తేజ ఊరు అవతారు ఉన్నాడు కానీ గడ పోయి చూడిపో. మంచి నిద్ర ఉన్నది బేబీ. మేము ఎండలా వానలా ఇప్పుడే మాట్లాడినావు కదా, నేను భయపడతారు కావచ్చు. ఇక చూడు ఎవరు వచ్చింది, చూడు ఒకసారి. సర్ప్రైజ్. మను ఇప్పుడే వన్నారా? అప్పుడు ఎప్పుడో వన్నారే, నేనే లేపుతలే. సర్ప్రైజ్. హలో, ఎవరు వచ్చిండ్రే? ఇంకా మొత్తానికైతే శ్వేత అట్లా సర్ప్రైజ్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఎందుకంటే అప్పుడు ఆఫ్టర్నూన్ వరకు కూడా నేను దాంతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఇంట్లోనే ఉండే అన్నట్టు. దానికి ఏమాత్రం క్లూ లేదు మేము వస్తామని. యాక్చువల్గా ముందు రోజు అడిగింది, అంటే పిల్లలకి స్కూల్కి వెళ్తారు కదా, సో ఏంటి రేపు ప్రోగ్రామ్ అయిందని అంటే, నువ్వు వస్తా అంటే ఎప్పుడు నేను స్కూల్ నుంచి జల్దీ వస్తా అని కూడా అన్నది. అంటే నేను ఎక్కడ వస్తాను, ఇంకా టూర్ పోయి వచ్చినాము ఇప్పుడే, అసలు ఫుల్ టయర్డ్ ఉండే, నేను రాను అని చెప్పిన. ఇంకా ఆ రోజు కూడా అంత ముందు వరకు కూడా మాట్లాడుతూనే ఉండే కాబట్టి అసలు అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోయింది అన్నట్టు. ఇంకా అందులో రమ్య వస్తుందని ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రమ్య గత కొన్ని మంత్స్ నుంచి మాకు మొత్తానికి కాంటాక్ట్లో లేదన్నట్టు. మెసేజ్ చేసినా రిప్లై చేయకపోవడం అదొక వేరే డిఫరెంట్ వరల్డ్లో ఉండే. ఇంకా మేము కూడా చేస్తూ ఉండే, అది లిఫ్ట్ చేయకపోతుండే, సరే అని ఇంకా వదిలేసినాము. అట్లా సడన్గా ముందు రోజు మండే రోజు కాల్ చేస్తే అది లిఫ్ట్ చేసింది. సరే ఇట్లా శ్వేత బర్త్డే కదా వెళ్దాం అనుకుంటున్నా, వస్తావా అంటే సరే వస్తానన్నది. సరే ఇంకా దానికి తెలియకుండా ఇంకా సర్ప్రైజ్ చేద్దాము, ఇంకా నన్ను ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయదని చెప్పి ఇట్లా తీసుకొచ్చిన అన్నట్టు. మొత్తానికి అనుకున్న దానికంటే ఎక్కువనే సర్ప్రైజ్ అయిపోయింది. మనము అంటే మెయిన్గా అమ్మాయిలము ఆఫ్టర్ మ్యారేజ్, ఇంకా ఆఫ్టర్ పిల్లలు ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంటుంది మనదంతా. ఏదనంటే ఆక్యుపై అయిపోతాం పిల్లలతోని, ఇంకా ఇంట్లో పనులతో. ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. అట్లా అని ఇంకా హౌస్ వైఫ్ అయితే తక్కువనా అంటే అస్సలు చెప్పనక్కర్లేదు. స్పెషల్గా ఇంకా వాళ్ళు 24/7 వర్కింగే ఉంటుంది కదా, ఆక్యుపైడే ఉంటారు. సో ఇంకా అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఒకసారి ఇట్లా ఒక స్టేజ్లో అనిపిస్తుంది, ఏంది ఇది అసలు, ఈ పెళ్ళి, పిల్లలు, ఈ కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీ
రెస్పాన్సిబిలిటీస్ అంతా కొంచెం మనకు కూడా బ్రేక్ కావాలి అని అనిపిస్తుంటుంది కదా. సో అట్లాంటి టైంలో ఫస్ట్గా గుర్తుకొచ్చేది ఫ్రెండ్స్, అవునా కాదా? ఇంకట్లా గుర్తు రాగానే ఫ్రెండ్స్కి కాల్ చేస్తాం, కాసేపు మాట్లాడతాం, రిలాక్స్ అయిపోతాం. ఒకరిదొకరు ఇట్లా ఉంది మన లైఫ్, ఇట్లా ఉంది నీ లైఫ్, ఇట్లా ఉంది నా లైఫ్ అనేది అట్లా కాసేపు మాట్లాడుకుంటాం, రిలాక్స్ అయిపోతుంది. అట్లా ఫ్రెండ్స్తో ఏంటనంటే ఇట్లా అప్పుడప్పుడు ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ఫ్రెండ్స్ని కలిస్తే కొంచెం మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ బ్రేక్, మన రొటీన్ లైఫ్కి బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఎప్పుడూ ఒకలాగా ఉండదు. వీ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. అంటే ఎవరి లైఫ్ ఎట్లా ఉందో కూడా మనం గెస్ చేయలేము. జస్ట్ బీ హ్యాపీ, లివ్ ద మూమెంట్, మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ, మేక్ యువర్ ఫ్రెండ్స్ హ్యాపీ, మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. ఫస్ట్ థింగ్ మనం హ్యాపీగా ఉంటూ మన చుట్టూ ఉన్న మన సరౌండింగ్స్ని కూడా హ్యాపీగా ఉంచి పాజిటివ్ లైఫ్ని లీడ్ చేద్దాం అని నా మంత్ర. అంతే. ఇప్పుడు ఈ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు, బట్ స్టిల్ నాకేంటంటే నా ఫీలింగ్స్, నా థాట్స్ అన్నీ మీతో షేర్ చేస్తే సమ్వేర్ అదర్ అంటే మీరు కూడా నాలాగా ఆలోచిస్తారా లేకపోతే ఇంకొక రకంగా ఆలోచిస్తారా? సో నా వే ఆఫ్ థింకింగ్ కరెక్టేనా, ఎంతమంది కరెక్ట్ అయినరు, అండ్ వాట్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ లైఫ్ అనేది కూడా కొంచెం ఏమైనా షేర్ చేసుకుంటారు అనేది ఉద్దేశంతో ఐ లవ్ షేరింగ్ దీస్ థాట్స్ అనమాట. సో అంతే. వెన్ ఎవర్ యూ ఆర్ లో, జస్ట్ మేక్ అ కాల్ టు యువర్ ఫ్రెండ్, మంచిగా కలవండి, బయటికి వెళ్ళండి, మంచిగా స్పెండ్ చేయండి, రిఫ్రెష్ అయిపోయి బౌన్స్ బ్యాక్ అయిపోయి గెట్ బ్యాక్ టు యువర్ లైఫ్. అంతే. ఒకటే, గివ్ సమ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. మన కోసం మనం టైం కేటాయించుకొని స్పెండ్ చేయండి. దట్స్ మై లైఫ్ మంత్ర. అండ్ ఇక్కడ మేము స్నాక్స్, ఈవినింగ్ టైం కదా, స్నాక్స్ మా చాట్ అండ్ వడాపావ్ తెచ్చిండు. సో వడాపావ్ తిని ఏజెస్ అవుతుంది, ఇంకా ఇక్కడ బాగా దొరుకుతుందని అంటే ఇంకా అది తెచ్చిండు. సో ఇంకా ఫుల్గా వడాపావ్ అండ్ సమోసా చాట్, రగడా చాట్ అవి కూడా తెచ్చినాం. ఇంకా పిల్లలకి ప్లేన్ పావు అవి తెచ్చిండ్రు. సో ఇంకా వాళ్ళ టైప్లో ఎంజాయ్ చేస్తున్నారు, మేము మా టైప్లో అట్లా స్నాక్స్ అయితే తినేసినాం అన్నట్టు. ఇంకా తిన్నాక ఏం చేద్దాము అని అంటే, సరే శ్వేత అన్నది, నేను టెంపుల్కి వెళ్ళలేదు మార్నింగ్ నుంచి, సో వెళ్దాం, ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది దగ్గర, చాలా బాగుంటుంది అని అంటే సరే అనేసి ఇంకా రెడీ అయినామన్నమాట. ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుందంటే అట్లీస్ట్ బర్త్డేస్కైనా యానివర్సరీస్కైనా అట్లా టెంపుల్కి వెళ్ళి అట్లా ఫ్యామిలీతోనే అట్లా కాసేపు మంచిగా పాజిటివ్ టైం స్పెండ్ చేయాలని అనుకుంటాము. కానీ కొన్ని రీజన్స్ వల్ల లేకపోతే వీలు కాకుండా ఏదో సమ్ రీజన్స్ వల్ల వెళ్ళలేకపోతాము. అప్పుడు అనిపిస్తుంది అన్నట్టు, అబ్బా అట్లీస్ట్ టెంపుల్కైనా వెళ్ళాల్సింది కదా అని. అట్లాంటి కేసెస్లో ఇన్ కేస్ మనం వెళ్ళగలిగేంత ఆప్షన్ ఉంటే, మనం వెళ్ళగలిగేటట్టు ఉంటే జస్ట్ గో ఆన్. అంతే. మన కోసం మనం కొంచెం సెల్ఫ్ టైం అనేది స్పెండ్ చేయాలని అన్నాను కదా. సో ఇలాంటప్పుడు కూడా మనం వెళ్ళొచ్చు మంచిగా. ఇది సాయిబాబా టెంపుల్ చాలా బాగుంది, ప్రశాంతంగా, ఎవ్వరు లేరు అనమాట. సో ఇంకా ఈవినింగ్ టైం, నైట్ అయిపోయింది, ఈవినింగ్ కూడా కాదులేండి, 7:30, 8 ఆ మధ్యలో వెళ్ళినాం అన్నట్టు. ఇంకా రష్ ఏం లేదు. మేము మంచిగా చాలా ప్రశాంతంగా లీజర్గా దర్శనం చేసుకుని, మంచిగా ప్రదర్శన చేసి మంచిగా దర్శనం చేసుకొని అక్కడ చాలాసేపు స్పెండ్ చేసినాము. చూడండి మీరు కూడా, పిల్లలు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో. మంచిగా దేవుడి దగ్గర మంచిగా పూలు పెట్టేసి ఇంకా హారతిలాగా మన అగరబత్తితోని హారతిలాగా శ్వేత ఇస్తుంటే ఇంకా అందరూ శ్వేత చేయి పట్టుకున్నారు. ఇంకా అవేంటో అగరబత్తులు కరెక్ట్గా మేము ఎంతమంది ఉన్నామో అన్ని అగరబత్తులు ఉన్నాయన్నమాట కరెక్ట్గా. అరే భలే అనిపించింది, మనం కరెక్ట్గా మన కోసం లెక్క పెట్టే ఇచ్చినట్టున్నారు కదా అనేసి ఇంకా అగరబత్తులు అందులో వేసి ఇంకా మంచిగా మొక్కుకోమని చెప్పి ఇంకా అక్కడ నుండి మళ్ళీ లోపలికి వచ్చినాం. ఇక్కడ మా రితనే చూడండి ఎంత మంచిగా పోజ్ ఇస్తుందో. ఇంక ఇక్కడ మననేమో ఆ గంట ఎంత బరువు ఉందో అయినా కానీ సింగిల్ హ్యాండ్తో ఊపుతున్నారు. ఒకసేపు మననే, కాసేపు రితన్ని, అట్లా ఇద్దరు ఊపుతున్నారు. ఇంకా అక్కడ రితన్ని డైరెక్ట్ అదే తీర్థం చేసుకుంటుంది. ఈ పిల్లలు ఇంకా ఆగరు కదా, అంతే. ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది కదా వాళ్ళకు కూడా, ఏదైనా కొత్తగా అనిపిస్తే అంతే. ఇంకా ఇక్కడ వీడియో తీస్తుంటే శ్వేతను కూడా పిలుస్తున్నాను. ఇంకా అక్కడ దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం కదా, ఇంకా అది పెట్టేసినాక ఇంకా పేడ అందరికీ ఇస్తుంది అన్నట్టు. ఇంకా పిల్లలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా ఈ ఇద్దరు పిల్లలు చూడండి తెగ మొక్కేస్తున్నారు. సో ఇంకా అట్లా మేమైతే అందరం గట్టి చెప్పుండ్రి, చెప్పే మమ్మీకి చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అత్త అని చెప్పు. మనంగా చెప్పు, చెప్పు నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. నక్షత్రం ఖుషి కలిసి చెప్పు హ్యాపీ బర్త్డే అత్త అని చెప్పు. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చలో అక్క చెప్పలే.
అక్క చెప్పింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి టెంపుల్లో మళ్ళీ దానికి హ్యాపీ బర్త్డే అని విష్ చేసి ఇక్కడ బయటికి వచ్చి ఇక్కడ స్టెప్స్ లాగా ఉన్నాయి బాగుందనేసి ఇక్కడ కూడా వీడియోతో పాటు ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ పిల్లలు ఆగుతారా, ఎంటీ ప్లేస్ ఉన్నాక ఇక అసలే ఆగారు. సో అట్లా వాళ్ళని దొరకబట్టి కొన్ని స్నాప్స్ వీడియోస్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసినాం. ఇది టెంపుల్ బయట ఎంట్రన్స్ అన్నట్టు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అంటే కాలనీ మధ్యలో టెంపుల్, సాయిబాబా టెంపుల్. బాగా అనిపించింది, మంచిగా ఉంది, ప్రశాంతంగా. మెయిన్గా మనం టెంపుల్ ప్రశాంతత కోసం వెళ్తుంటాం కదా, సో చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చినాక శ్వేత కేక్ కటింగ్ అనమాట. సో కేక్ కట్ చేస్తుంటే పిల్లలు ఇద్దరు ఫుల్గా క్లాప్స్ కొడుతున్నారు మమ్మీకి, హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఉంది యాక్చువల్గా. సో వీడియో అంటే ఐ మీన్ వాల్యూమ్ పెడదాం అనుకున్నాను, సాంగ్ మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేను మ్యూట్లో పెట్టినా, అందుకే నేనే మాట్లాడుతున్నా. సో ఇంకా ఫుల్గా ఇద్దరు క్లాప్స్ కొట్టేసి మమ్మీ ఎప్పుడు కేక్ పెడుతుందా అన్నట్టు వెయిట్ చేస్తుందో. ఆల్రెడీ రితన్య చేతి పెట్టేసింది. సో ఇంకా రితన్యకి మనకి ఇంకా శ్వేత కేక్ పెట్టేసినాక ఇంకా తర్వాత ఉమా ఇంకా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళు అక్క పిల్లలు అందరూ ఇంకా కేక్ పెట్టేసి మేము కూడా లాస్ట్ కేక్ పెట్టినాం అన్నట్టు. సో ఇంకా ఇది రొటీన్, అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక కేక్ కటింగ్ అంటే పెద్ద ఇదేం ఉండదు కదా. ఇంకా పిల్లలు ఉంటే పిల్లల కోసం ఇట్లా వాళ్ళ సంబరం కోసం అట్లా కేక్ కటింగ్ అనేది అని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే అందరి విషయం అని కాదు, కొందరికి ఇంకా పెద్దగా అయితే అంటే మన చిన్న పిల్లలమ్మ ఇంకా కేక్ కటింగ్ ఏంది అని కొందరికి ఉంటుంది. కొందరికి ఏమో కట్ చేయాలి అని ఉంటుంది, లైక్ మీ. అంటే నాకు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం. బర్త్డేస్ అంటేనే నాకు ఇంట్రెస్ట్. అంటే బర్త్డేస్ అని కాదు, ఎనీ అకేషన్స్, బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా ఎనీథింగ్ సెలబ్రేట్ చేసుకోవాలి, మంచిగా సర్ప్రైజెస్ ఇవ్వాలి. తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా రెండు ఇష్టమే. సో ఎక్కువగా నేనే సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటా. సో తేజ అప్పుడప్పుడు ఇస్తుంటాడు, ఏదైనా ఇచ్చినా భారీగా ఇస్తాడు అన్నట్టు. నేనేంటంటే చిన్నగా ఇచ్చినా రెగ్యులర్గా ఇస్తుంటా, తను అప్పుడప్పుడు ఇస్తారు, భారీగా ఇస్తుంటాడు అన్నట్టు. సో ఇక్కడ శ్వేత వాళ్ళక తను కూడా ఇంకా మొత్తం కొంచెం కేక్ మసాజ్ చేసి ఇంకా కేక్ అదే పెట్టేసింది. సో అట్లా సో మేము కూడా ఇంకా కేక్ పెట్టేసినాం అన్నట్టు. ఇక్కడ కూడా మిస్టర్ సుధా గుర్తు చేసుకున్నాం. సుధా కూడా ఉంటే అయిపోతుండే అని 4 ఫ్రెండ్స్ అని చెప్పినాం కదా, అది సుధా బెంగళూరులో ఉంటుంది. సో ఇక్కడైతే మళ్ళీ కొంచెం కేక్ మసాజ్ అట్లా చేసి కొన్ని అయితే స్నాప్స్ తీసుకున్నాక ఇంకా ఫుడ్ అది ఆర్డర్ పెట్టినాం. ఈలోపు ఈ బచ్చపాటిని ఎంటర్టైన్ చేద్దామని ఇట్లా బయట వరండాలో కూర్చున్నాం అన్నట్టు. ఎన్ని లొల్లీలు, ఒక్కరిని కంట్రోల్ చేసేలోపు ఇంకొకరు అన్నట్టు. పెద్ద పిల్లలు అంతే, చిన్న పిల్లలు అంతే. ఎవరైనా వద్దు అని అంటే కథం వాళ్ళు కూడా ఇక అందరు టాంట్రమ్స్ని భరిస్తూ అందరినీ మెయింటైన్ చేస్తూ ఇట్లా మొత్తానికి ఆగమాగం గందరగోళం అయిపోయింది. ఒకరు బండి ఎక్కుతా అంటారు, ఒకరు వద్దని అంటారు, వీళ్ళే కావాలంటారు, వీళ్ళు వద్దని అంటారు, నేను డ్రైవ్ చేస్తా అంటారు, కీస్ దేపో అంటారు. మొత్తానికి అట్లా ఆగమాగం చేసిండ్రు. సో ఇంకా నెక్స్ట్ ఫుడ్ అయితే వచ్చింది. ఈ ఫుడ్ స్పెషాలిటీ ఏంటంటే రాజాభోగ్ అనేసి మన అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది రెస్టారెంట్ అంట, గోవిందాస్ రెస్టారెంట్. అందులో ఈ రాజాభోగ్ అని చాలా ఐటమ్స్ ఇచ్చిండ్రు. ఫస్ట్ టైం నేను ఇస్కాన్ టెంపుల్ ఫుడ్ ట్రై చేయడము. బాగుంటుందని శ్వేత వాళ్ళ అక్క వాళ్ళు రెగ్యులర్గా తెప్పించుకుంటారంట. ఇంకా బాగుంటుంది, ట్రై చేద్దాము అంటే సరే ట్రై చేద్దామని ఇంకా 2 ఆర్డర్ పెట్టినాం అనమాట. మేము వాళ్ళందరం ఉన్నాం కదా, సో అందరికీ సరిపోతుంది అనేసి 2 బాక్సెస్ ఆర్డర్ పెట్టిర్రు. సో అందులో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే సలాడ్ వచ్చింది, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి మీరే. సో నెక్స్ట్ మంచూరియా, ఆ తర్వాత స్వీట్ కీర్ టైప్ ఉంది, రైస్ కీర్ టైప్ ఉందన్నమాట. ఇది కూడా కీరే అన్నట్టు. నెక్స్ట్ పన్నీర్ మసాలా కర్రీ, బటర్ పన్నీర్ సంథింగ్. నెక్స్ట్ కర్డ్ రైస్. అన్నీ చాలా చాలా బాగున్నాయి టేస్ట్. నెక్స్ట్ మిక్స్డ్ వెజ్ బిర్యానీ టైప్ పులావ్. నెక్స్ట్ దహీ వడ 2 పీసెస్ ఇచ్చిండ్రు, దహీ వడ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ దాల్ మఖని, ఆ తర్వాత రస్మలై. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఫ్రైడ్ రైస్, ఐ మీన్ వెజ్ బిర్యానీ టైప్ అది. నెక్స్ట్ మిక్స్డ్ వెజ్ కర్రీ. నెక్స్ట్ చిప్స్ ఇచ్చారు, మామూలు ప్లెయిన్ పొటాటో చిప్స్ ఉంటాయి కదా, సాల్ట్ చిప్స్ అవి. నెక్స్ట్ రోటీ, బట్టీలో చేసిన రోటీ ఉంటుంది కదా, తందూరి రోటీ టైప్, ఆ టైప్ రోటీ అనమాట. నెక్స్ట్ సాస్ అండ్ గ్రీన్ చట్నీ. ఆ తర్వాత 2 బటర్ మిల్క్స్ అండ్ నెక్స్ట్ 2 పేస్ట్రీస్, పైనాపిల్ పేస్ట్రీస్ అనుకుంటా, పైనాపిల్ పేస్ట్రీస్. నెక్స్ట్ 2 సమోసాస్, 2 కట్లెట్స్, 2 స్ప్రింగ్ రోల్స్, 2 పన్నీర్ ఫ్రైడ్ మన స్టార్టర్స్ టైప్ అనమాట. ఇన్ని స్టార్టర్స్ ఇచ్చిండ్రు. సో ఇది మా ప్లేట్, అందరం కలిసి కూర్చొని ఫస్ట్ పిల్లలకు పెట్టినాక నెక్స్ట్ మేము తిన్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తారా ఇస్కాన్ ఫుడ్?
ట్రై చేస్తే కమెంట్ చేయండి. అండ్ నైట్ ఇంకా లేట్ అయిపోయింది, అక్కడే ఉన్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 అట్లా రమ్య వెళ్ళిపోయింది, నక్షత్ర స్కూల్ ఉందనేసి. నేనైతే ఉన్నా అన్నట్టు, మెల్లగా వెళ్దావులే అని అంటే సరే అని ఇంకున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా లేట్గా చేసి చావా మూవీ వచ్చింది కదా చూద్దాము అనేసి పెట్టుకున్నాము. ఇంకా హార్సెస్ వస్తాయి చూడండి అని మననే రితనకి చెప్తే స్టార్ట్ అయినప్పటి నుంచి సీన్కి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు అన్నట్టు. సో అట్లా కాసేపు చూసినట్టు చేసిన మూవీ. సో మీలో ఎంతమంది చూసినారో చావా మూవీ? మేమైతే చూడాలి అనుకుంటే అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి కంటిన్యూటీగా అని అనుకున్నాము. సరే చూడనిస్తారా అని అనుకుంటేనే కాసేపు పెట్టినాం, కానీ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ కూడా చూసినామో లేదో. సో ఇంకా అట్లా కాసేపు చూసి ఇంకా ఆఫ్ చేసేసినాం అనమాట. చేసేసి ఇంకా లంచ్ చేసింది శ్వేత, లైట్గా చపాతీ కర్రీస్ ఉండే అనమాట. ఇంకా కర్రీస్ పెట్టుకొని ఇంకా ఉమాకి ఓయూలో పని ఉంది అని అంటే నేను డ్రాప్ చేస్తలే, మళ్ళీ ఏమెళ్తారు ఆఫ్టర్నూన్ వెళ్దాము నేను కాలేజ్ నుంచి వచ్చినాక అని అన్నారు అనమాట. సరే ఇంకా అందుకని ఇంకా వెయిట్ చేసి ఆఫ్టర్నూన్ 3:30-4 ఆ టైంకి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా విద్యానగర్ సైడ్ ఫ్లైఓవర్ ఫస్ట్ టైం అనమాట, పెద్దగా ఉంది అండ్ మస్తు ట్రాఫిక్ సేఫ్ అయిపోతుంది కదా, కింద నుంచి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంకా ఈ ఫ్లైఓవర్ పడ్డప్పటి నుంచి చాలా ఈజీ అయిపోయిందని శ్వేత అంటుండే. సో ఇంకా క్యాంపస్కి అయితే వచ్చేసినాం. ఒకసారి అట్లా క్యాంపస్ ఎన్విరాన్మెంట్కి ఎంటర్ కాగానే కాలేజ్ డేస్ అన్నీ ఒకసారి అట్లా గుర్తుకొస్తాయండి, ఫ్లాష్ అయిపోతాయి. సో ఎంతమంది ఓయూలో చదివిన వాళ్ళు ఉన్నారో ఒకసారి కమెంట్ చేయండి కింద. సో క్యాంపస్ అంటేనే అదొక వైబ్ కదా. సో ఒకసారి ఇంకా అన్నీ గుర్తుకొచ్చేసినాయి, అట్లా మెమరీస్ అన్నీ ఇట్లా ఫ్లాష్ అయిపోయినాయి. శ్వేతకి అదే చెప్తూ ఉండే. సో ఇక్కడ మా హాస్టల్ ఉంటుండే, ఇక్కడ క్యాంపస్ మా డిపార్ట్మెంట్ ఉంటుండే, అట్లా ఇదంతా నడుస్తుండే అప్పుడు, అదంతా చూపిస్తుండే అన్నట్టు. సో ఇదే మా హాస్టల్, మేమున్న హాస్టల్ అని చూపిస్తుండే, లేడీస్ హాస్టల్. సో యూ పీపుల్ కమెంట్ రైట్ నౌ అండ్ ఒక లైక్ కూడా చేయండి వీడియోకి. అండ్ మా డిపార్ట్మెంట్ అయితే ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్ సైడ్లో ఉంటుండే అన్నట్టు. సో అది కూడా చూపిస్తూ చెప్తూ మాట్లాడుకుంటూ అయితే వచ్చేసినాం. ఇంకా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోయినారు. సో ఇది బర్త్డే సర్ప్రైజ్ వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఏదో ఒక సర్ప్రైజ్ ఇచ్చే ఉంటారు కదా, కమెంట్ చేయండి ఎలాంటి సర్ప్రైజెస్ ఇచ్చారో. అండ్ ఎప్పుడైనా లో అనిపిస్తే ఫస్ట్ థింగ్ కాల్ యువర్ ఫ్రెండ్ అండ్ టాక్ టు దెమ్, అంతే. సో చాలు, ఇంకా ఫ్రెండ్తో మాట్లాడితే అన్నీ మర్చిపోతాం కదా. Be that shoulder to your friend and also take that shoulder from your friend when you are in need. Okay, so that's it. Video ganaka nachithe please don't forget to like, comment, share and subscribe to my channel. Inko manchi video tho malli mee munduku vastam. Until then keep smiling. Thank you. Bye bye.